మేడం గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ యొక్క వ్యక్తిగత వ్యవహారం. ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా అదే మే 28వ తారీఖున ఎన్టీఆర్ గారి పుట్టినరోజు నాడు వాళ్ళు 3 రోజుల పాటు జరుపుకునే మహానాడు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ యొక్క భాగంలో ఈ రోజు కూడా నెల్లూరులో మహానాడు పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఈ మహానాడుని వాళ్ళు కడపలో నిర్వహించారు. ఈ సంవత్సరం మొట్టమొదటగా వాళ్ళు శ్రీకాకుళంలో నిర్వహిద్దామని చెప్పి అనుకున్నారు. రకరకాల కారణాలతో దానిని నెల్లూరుకు మార్చడం జరిగింది. ఈ మహానాడుకి ఇప్పుడున్న ప్రత్యేకత ఏంటంటే, మొట్టమొదటగా నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటగా నిర్వహిస్తున్న మహానాడు ఈ మహానాడు. నెల్లూరుకు మార్చడంలో కూడా ముఖ్య కారణం ఏంటంటే, శ్రీకాకుళంలో అయితే ఈ రోజున పూర్తి స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు లేక, నెల్లూరు జిల్లాలో అయితే అక్రమంగా దోచుకు తింటున్న మహా నాయకులందరూ కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి నారా లోకేష్ గారిని ఎలివేట్ చేయడం కోసం ఈ అక్రమంగా సంపాదిస్తున్న డబ్బులను అక్కడ ఖర్చు పెట్టే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఉపయోగించుకుని నారా లోకేష్ గారిని ఎలివేట్ చేస్తూ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి వేసిన స్కెచ్ కాబట్టి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ మహానాడుని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు నెల్లూరు జిల్లాలో టీడీపీ అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చే పేర్లు ఎవరేయండి? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బేదా రవిచంద్ర యాదవ్ గారు. కానీ ఈ రోజున వీళ్ళ పేర్లు ఎక్కడ వినపట్ల. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ తరఫున అసలు ఒరిజినల్గా గతం నుండి తెలుగుదేశం పార్టీలో కష్టపడి పార్టీకి సేవలు అందించిన వాళ్ళ పేర్లు ఎక్కడా కూడా వినపట్ల. ఈరోజు కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన నాయకులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పేరు కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు కానీ, లేదు ఆనం రామనారాయణ రెడ్డి గారి పేరు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి పేరు, అలాగే అక్కడ ఇంకొక ఆయన రూప్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన నాయకులే. వీళ్ళ ఆధ్వర్యంలో క్లియర్ గా వీళ్ళని ఆధ్వర్యంలో నడిపించడానికి లోకేష్ ఏంటి రమేష్ గారు, మీ పార్టీలో పనిచేసి టీడీపీకి వెళ్ళారు కాబట్టి వాళ్ళని కూడా పెడితే బాగుంటుంది అని మీరేమైనా కోరుకుంటున్నారు ఏంటి వైసీపీ? మేము కోరుకోవడం కాదండి. అక్కడ అసలు ఒరిజినల్ పాపం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతగా గగ్గోలు పెడుతున్నారంటే, అసలు పార్టీ పుట్టుక నుంచి ఆది నుంచి మేము అందరం కష్టపడ్డాం, మా ఒక్కరికి విలువ లేకుండా, మాకెవరికి విలువ లేకుండా ఈ రోజు పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని ముందు పెట్టి నారా లోకేష్ గారు ఇక్కడ మహానాడు నిర్వహణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, మా పరిస్థితులు ఎలా తయారైపోయినాయి అని చెప్పి వాళ్ళందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళు ఎక్కడా కూడా బయటపడలేక వాళ్ళ అసంతృప్తిని అంతర్గతంగా వాళ్ళందరూ కూడా తెలుపుతున్న సందర్భాలు